ది గ్రేట్ పొలిటీషియన్, ఆడిటర్, లాయర్ అని ఆడిటర్లకు లా పాయింట్లు కూడా తెలుస్తాయి అనుకోండి. మంచి వక్త, మాటకారి. సో మేధావులు అలాగే ఉంటారేమో. ఆయన కర్త కర్మ క్రియ రాజ్ కేసీ రెడ్డి. రాజ్ కేసీ రెడ్డి అనేస్తారు మనం. అన్నీ ఆయనే, మాకేం సంబంధం లేదు, బిగ్ బాస్కి సంబంధం లేదు, ఆ మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు, లేదంటే ఇంకెవరున్నారు ఆయనకేం సంబంధం లేదు. మొత్తం ఈయన కూడా పాపం నిమిత్త మాత్రుడు, అమాయకుడు అన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు జనాలు కూడా. అంటే మనకే ఒక సామాన్యులకి, సిటిజన్స్కి అలాగ అనిపిస్తే సిట్ అధికారులు ఎంతోమంది చూసుంటారు అలాంటి వాళ్ళని. వాళ్ళకి ఎలా ఉండి మనసులో నవ్వుకోరా, ఓహో రే మమ్మల్ని ఎరిపప్పులు చేయడానికి డైలాగులను కొడుతున్నారేంట్రా, వస్తుంది ఇలా లాగుతాం. వాళ్ళకి ఏ విధంగా లాగాలో తెలుసు. కాకపోతే కొన్ని ప్రెషర్స్ ఉంటాయి, దానివల్ల వాళ్ళు అలా జాగ్రత్తగా ట్యాకిల్ చేస్తారు. ఒకసారి చూద్దాం. ఈడీ విచారణలో వైకాపా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడి. మద్యం కుంభకోణం గురించి అంతా ఆయనకే తెలుసు. ఆయనకంటే రాజ్ కేసీ రెడ్డి కట. మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను. రీసెంట్గా అంటే ఒక 1 year బ్యాక్, ఇప్పుడు 1.5 year బ్యాక్ రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యత్వానికి. అలాగే వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాకు చంద్రబాబుకి విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ అంటే నాకు మంచి మిత్రుడు, ఏవో రకరకాల స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారంటే మేబీ అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి రాజకీయాల్లోకి వస్తారా చూద్దాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో ప్రతి విషయంలో కూడా A1 జగన్మోహన్ రెడ్డి గారు అయితే A2 ఈయన. జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ట్విన్స్ అంటే అతిశయోక్తి కాదు. కవలలు వాళ్ళిద్దరూ.